హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటిదంటే నేను 44 సైజు ఉన్న బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ చూపిస్తున్నానండి. 44 సైజు ఉన్న బ్లౌజ్కి లైనింగ్ ఖచ్చితంగా మీటర్ సరిపోతుందండి. మీటర్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం ఉండొద్దు. ఈ లైనింగ్ ని ముందు నీళ్ళలో అద్ది ఆరేయాలండి. ఆరేసిన తర్వాత బ్లౌజ్ కటింగ్ చేయాలి. ముందు లైనింగ్ ని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు వేసుకోవాలి. మనకి సైజ్ ఇచ్చిన బ్లౌజ్ తీసుకొని పొడవు వెడల్పు చూసుకోవాలి. పొడవు ఏమో 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 15 ఇంచెస్ పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవు. ఈ లైనింగ్ పైన హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ఆ లైన్ నుండి బ్లౌజ్ పొడవు 15 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ ఉంటే 15 ఇంచెస్ కి ఎందుకు పెట్టుకుంటున్నాము? 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. అలాగే కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఎక్స్ట్రా పెట్టుకోకపోతే బ్లౌజ్ చిన్నగా అయిపోతుందండి. అందుకనే మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. వెడల్పు 44 సైజ్ ఉంది కాబట్టి 44 ల సగం 22 ల సగం 11 ఇంచెస్ కదా. ఇప్పుడు వెడల్పు 11 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నాం కదా, అక్కడ నెక్ షోల్డర్ రెండు కలిపి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ ఏమో 2.5 ఇంచులకి పెట్టుకోవాలి. ఇక్కడ మనం 15 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో పాత బ్లౌజ్ లో చూసుకోవాలి. పాత బ్లౌజ్ లో నెక్ పొడవు ఎలా చూసుకోవాలో నేను 2 రకాలుగా చెప్తానండి. ఒక రకమేమో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చూసుకోవాలి. ఇంకో రకమేమో షోల్డర్ దగ్గర నుండి టేప్ పెట్టుకొని ఈ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఈ 2 రకాలుగా ఎలా అయినా కొలుసుకోవచ్చండి మనము. నేను ఇప్పుడు కింది భాగం నుంచి పెడుతున్నా 5.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ నుండి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి మనము. నేను ఇక్కడ నెక్ డీప్ 3 ఇంచెస్ పెడుతున్నానండి. అక్కడ ఒక దగ్గరనే 3 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ లోపలికి 2.5 ఇంచెస్ 2.2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మూల దగ్గర నుండి 1 ఇంచ్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం రౌండ్ స్కేల్ తీసుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ మధ్యలో 1 ఇంచ్ ఉంది కదా, ఆ 3 కలిసే విధంగా మనం రౌండ్ గా గీసుకోవాలండి. రౌండ్ స్కేల్ తోని నెక్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. మనం నెక్ షోల్డర్ 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 6 ఇంచెస్ నుండి మళ్ళీ 6 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లైన్ గీసుకోవాలి. వీడియోలో చూపించినట్టు 2 వైపులా లైన్ గీసుకోవాలండి. లైన్ గీసుకున్న తర్వాత మూల దగ్గర 1 ఇంచ్ తోని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. రౌండ్ స్కేల్ తోని అక్కడ లైన్ ఇక్కడ లైన్ 1 ఇంచ్ 3 కలిసే విధంగా రౌండ్ గా గీసుకోవాలి. మనం బ్లౌజ్ వెడల్పు 11 ఇంచెస్ అలాగే 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అవి కూడా లైన్ డ్రా చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేసుకొని అది ఎలా ఉందో సేమ్ అలాగే దాని చుట్టూ చాక్ పీస్ తోని గీసుకోవాలి. చుట్టూ గీయడం అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు చంకలోతు తీసుకుంటున్నామండి. చంకలోతు ఎలా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుండి 2 పాయింట్స్, ఇక్కడ చంక భాగం సైడ్ నుండి 2 పాయింట్స్ కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆ 2 మార్కింగ్ల మధ్యలో 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు గీసుకోవాలండి. అది కట్ చేసేటప్పుడు ఆ 2 గీతల మధ్యలో నుండి కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఉక్సు పట్టి సైడ్ మాత్రమే చూడాలి. టేప్ తోని పాత బ్లౌజ్ లో షోల్డర్ దగ్గర నుండి నెక్ వరకు చూసుకోవాలి. 7 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ లో కూడా ఫ్రంట్ నెక్ పొడవు 7 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు లైన్ డ్రా చేసుకోవాలి. ఆ మూల దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని ఆ లైన్ ఈ లైన్ 1 ఇంచ్ 3 కలిసే విధంగా రౌండ్ నెక్ గీసుకోవాలి. ఒకసారి నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా అని పాత బ్లౌజ్ తోని వీడియోలో చూపించినట్టు చూసుకోవాలండి. కరెక్ట్ వచ్చింది నెక్. ఇప్పుడు కింది భాగం సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. అది
ఎలా చేసుకోవాలి అని అంటే ఉక్సు కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మధ్యలో మార్కింగ్ ఎలా పెట్టుకోవాలంటే లైనింగ్ క్లాత్ లో షోల్డర్ మధ్యలో, అలాగే పాత బ్లౌజ్ ఉంది కదా అది కూడా మధ్యలోకి పట్టుకొని వీడియోలో చూపించినట్టు గట్టిగా గుంజకుండా మామూలుగా అది ఎట్లుందో అట్లనే ఆ షోల్డర్ మధ్యలో నుండి కింది వరకు ఎంత దూరం వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది అందరికి ఇలానే చూసుకోవచ్చా అంటే అలా చూసుకోకూడదండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా మార్కింగ్ చేయాలి. లేదంటే ఉక్సు కాజా పట్టి సైడ్ 3 ఇంచెస్, మధ్యలో 2 ఇంచెస్, అక్కడ చంక భాగం సైడ్ 2.5 ఇంచెస్ ఎవరికైనా ఇలానే వాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను ఈ విధంగా బ్లౌజ్ తోని పెట్టుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కత్తెరతోని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ కట్ చేసుకోవాలంటే లైనింగ్ క్లాత్ ని 4 మడతల మీద వేసుకోవాలి. 4 మడతలు సమానంగా కాకుండా కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే హ్యాండ్ కు సరిపోదు. 4 మడతల మీద వేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఒక సైడ్, ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉంటది కదా క్లాత్, అందుకే ఒక లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్ కి 1.5 ఇంచెస్ యాడ్ చేసుకొని 10.5 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే 1 ఇంచు ఫోల్డింగ్ చేయడానికి, అలాగే 1/2 ఇంచు కుట్టులోకి పోతుంది కాబట్టి 10.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 10.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పాత బ్లౌజ్ తీసుకొని చంక భాగం దగ్గర ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలండి. 9 ఇంచులు ఉంది కదా, 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. 9 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడ సైడ్ నుంచి ఇక్కడ 2.5 ఇంచెస్ కి పెట్టుకోవాలి. దాని నుండి కిందికి 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే లైన్ కి కింది నుండి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 3 మార్కింగ్స్ కలిసే విధంగా వీడియోలో చూపించినట్టు క్రాస్ గా గీసుకోవాలి. 9 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టడం, 9 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టడం కాకుండా ఇంకో లైన్ గీసుకున్నాం కదా, అక్కడ హ్యాండ్ లూజు అలాగే ఖర్చు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ 2 లైన్లను డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. హ్యాండ్ అంతేనండి, అయిపోయింది. లైనింగ్ కట్ చేయడం అయిపోయింది కదండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసి, లైనింగ్ కంటే కొంచెం ఎక్కువగా మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఈ 3 కట్ చేసుకున్న తర్వాత షే బెల్టులు కట్ చేసుకోవాలండి. షే బెల్టులు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 3.2 ఇంచెస్, మధ్యలో 2.2 ఇంచెస్, ఇక్కడ చివరన 2.5 కి 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలండి. నెక్ పీసులు క్రాస్ గా కట్ చేసుకోవాలండి. నెక్ పీసులు 1 ఇంచ్ పెట్టుకొని క్రాస్ గా కట్ చేసుకోవాలండి. ఉక్స్ పట్టికి 1 ఇంచ్ పెట్టుకొని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. కాజా పట్టికి 2 ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలండి. ఈ షే బెల్టులు ఉక్స్ పట్టి, కాజా పట్టి, నెక్ పీసులు ఇవన్నీ కట్ చేయడం నేను చూపిస్తలేదండి. బ్లౌజ్ కటింగ్ ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఎక్కువగా ఈ వీడియో వెళ్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. వాళ్ళకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.